మనం సత్యానికి కట్టుబడి ఉంటే, ధర్మానికి కట్టుబడి ఉంటే దైవాన్నైనా సరే ప్రశ్నించవచ్చు, అంతటి శక్తి వస్తుంది. అంచేది ఇప్పుడు మన జీవితం మన చేతుల్లో ఉంది. మనం సక్రమంగా ఉన్నామా అక్రమంగా ఉన్నామా ఆలోచించుకుంటే సరిపోయే. దైవానుగ్రహం కూడా దాన్ని బట్టే ఉంటుంది. అంచేది ఈ ప్రయత్నం చేయాలి మనం ఇప్పుడు. అలాగే ఈ కాలంలో ఈ ప్రయత్నంతో జీవించినా కూడా వచ్చే ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఏ క్షణమందు ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో, రక్షణ లేని జన్మమిది ప్రాణములన్ విసిగింపగమ్మరో. వీళ్ళందరూ ఉద్యోగ జీవితాల్లో, వ్యాపారాల్లో, సంసారాల్లో అన్నింట్లోనూ కూడా చాలామంది చాలా ఆందోళనకు గురవుతున్నారండి. వ్యాపారాలు కూడా బాగాలేవండి. ఏదో ఉన్నాయి చెప్పుకోవడం, కొట్లో కూర్చోవడం, ఎవరో వస్తారులే అనుకోవడం తప్పితే ఏమంత లాభసాటిగా లేవండి. బ్యాంకు లోన్లు తీర్చగలిగే పరిస్థితిలో లేవండి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా కోట్ల లాభాలు వస్తే శుభ్రంగా బ్యాంకులోనే కొట్టేస్తున్నాడు. బాగా లాభాలు ఉన్నవాడు కూడా బాగుంటున్నాడు. మధ్యతరగతి వాళ్ళు ఎక్కడా బాగుంటలేదు. ఏ వ్యాపారంలో బాగుంటలేదు. ఊరికే కొట్టు తెరిచి కూర్చోవడమే. అలాగే అక్కడ పొద్దున్నే అగరొత్తులు పెట్టేసి సాయంత్రం వరకు ఉన్న అప్పులు తీరే పరిస్థితి లేదని ఊరికే ఉందంటే ఉందని చెప్పుకోవడమే. మాది పెద్ద వ్యాపారం అని చెప్పుకోవడమే, అంతే. అందులో ఆన్లైన్ వస్తువులు కొనడం వచ్చిన తర్వాత రకరకాలుగా మారింది పరిస్థితి. ఎందుకంటే ఈ కొత్త రకమైన వ్యాపారాలు పద్ధతులు పాత వ్యాపారస్తులకు తెలియవు పాపం. వాళ్ళకి పద్ధతులండి, ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో, వాళ్ళని ఎలా చేయాలో తెలియదు. వాళ్ళు తెలియకపోవడం వల్ల వీళ్ళు వెనకబడతారు. కొత్త వాళ్ళు ఎవరో వస్తారు, ముందుకెడతారు, వాళ్ళు మింగేస్తూ ఉంటారు, మోసాలు చేస్తారు. ఈ స్థితిలో కూడా మనం ప్రార్థించవలసింది భగవంతుణ్ణి. ఏ క్షణమందు ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో, రక్షణ లేని జన్మమిది ప్రాణములన్ విసిగింపగమ్మరో. మోక్షము సంగునీదు పదముల్ విడనాడగబో, మోక్షము సంగునీదు పదముల్ విడనాడగబోవను. ఇంక నా పక్షము బోనుమమ్మ, ఇంక నా పక్షము బోనుమమ్మ, బలవత్ ప్రతిపక్ష మనంబు కృంగగన్. ఇంక నా పక్షము బోనుమమ్మ, బలవత్ ప్రతిపక్ష మనంబు కృంగగన్. ఎన్ని శత్రుత్వాలు ఏర్పడినా, ఎంతమంది ఎన్ని బెదిరింపు మాటలు మాట్లాడినా ఈ ప్రార్థన మనని కాపాడు తీరుతుందండి. ఏ క్షణమందు ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో. అమ్మా, ఏ క్షణంలో ఎవరు ఏ రకంగా బెదిరిస్తారో, ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తారో, ఏ రకంగా బతిమాలుతున్నట్టు నటిస్తూనే కత్తులు చూపిస్తారో, ఏ రకంగా నమ్మకంగా ఉంటూనే ద్రోహం చేస్తారో, ఏ రకంగా ప్రియవాచనాలు చెబుతూనే అప్రియాలు చేస్తారో గుర్తించలేని కలికాలమమ్మ, భయంకరం ఇది. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. మన ఇంట్లో మనుషుల్ని మనం నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం ఇవాళ. భార్యకి భర్త మీద నమ్మకం లేదు, భర్తకి భార్య మీద నమ్మకం లేదు, వీళ్ళిద్దరి మీద పిల్లలకి నమ్మకం లేదు. అనేక రకాలుగా మారిపోయిన పరిస్థితులు. అందుకని ఇప్పుడు ఎవరు దేవుడే దిక్కు, వేరే మాట చేసేదే ఉంది అక్కడ. ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో, ఎవరి మాట మనస్సును ఏ రకంగా గాయపరుస్తుందో తెలియదమ్మా. రక్షణ లేని జన్మమిది ప్రాణములను విసిగింపకమ్మరో. నా ప్రాణాలు విసిగిపోయే తల్లి, జీవితంలో భరించి 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 విసిగిపోయా. మోక్షము సంగునీదు పదముల్ విడనాడగజాలను. అన్నిటి నుంచి విముక్తి కలిగించే నీ పదాలు నేను విడిచిపెట్టిన, అలాగే పట్టుకుని కూర్చొని. అవదలను నీ పాదమ్ములు, కదలను నీ చింత నుండి కాళీ అని అదే రకమైన దీక్షతో ప్రహ్లాదుడు విష్ణుపాదాలు ఆశ్రయించినట్టే ఆశ్రయించాలి. మోక్షము సంగునీదు పదముల్ విడనాడగబోవను. ఇంక నా పక్షము బోనుమమ్మ, బలవత్ ప్రతిపక్షమనంబు కృంగగన్. అదిగో ఫలానా శత్రువులు, ఫలానా విరోధులు నన్ను ఏదో చేద్దామని చూస్తున్నారు, నన్ను ఇబ్బందులు పెడదామని చూస్తున్నారు. వాళ్ళు తగ్గిపోయేలాగా, నేను పెరిగేలాగా నాకు అన్ని విధాలా రక్షణగా ఉండమ్మా అని అమ్మవారినే ప్రార్థించాలి. వ్యాపారాల్లో నష్టాలు వచ్చిన వాళ్ళు, వైరుధ్యాలు పెరిగిన వాళ్ళు, రాజకీయ శత్రుత్వాలు ఉన్నవాళ్ళు చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థిస్తే జరగనిది అనేది ఉండదండి. మన పురాణాలన్నీ చెబుతున్నమాట, జరగనిది అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి మాట నమ్మడానికి లేదు. అందరూ లౌక్యంలో పెద్దవాళ్ళు అయిపోయారు. పూర్వం లౌక్యం అంటే కొంతమందిని చెప్పేవారు వాళ్ళకు ఉంటుందండి, మిగిలిన వాళ్ళకు ఉండదు అని. ఇప్పుడు అందరికీ పెరిగిపోయింది లౌక్యం. పైగా ఆ లౌక్యం పోనీ బతుకు ఉపయోగించే లౌక్యం కాదు, మోసం చేసే లౌక్యం. లౌక్యం మంచిదేనండి. లౌక్యాన్ని మనం ఒక లౌక్యం అంటే ఏమిటి? లోకాన్ని తెలిసిన తత్వమే లౌక్యం. అంతకంటే ఏం ప్రమాదకరమైన అర్థమేం లేదు దానికి. వాడు లౌక్యులు అనగానే ఏదో మోసకారులు అనుకోవద్దు. బతుకు తెరువు తెలిసిన వాడు. బతుకు తెరువు తెలియడం లౌక్యం అంటే అది తప్పేం లేదండి. మన పరువు మనం పోగొట్టుకోక్కర్లేదండి. మంచి మాటలు చెప్పి మన పరువు ఉన్నవన్నీ బయట పెట్టుకుని మనం పరువు తీసుకోగల, జాగ్రత్తగా బయటపడవచ్చు, అనుమానమేం లేదు. ఏదో ఒక రకంగా అక్కడ కాస్త లౌక్యాన్ని ఉపయోగిస్తే ఇబ్బంది ఏం లేదండి. వెనకటికి ఒక ఆయన రాజుగారు బ్రాహ్మణుకు ఒక అగ్రహారం, 5 ఎకరాల పొలం రాశాట. ఆయన ఏమి రాశాట? ఈ చెరువుకి ఉత్తరం వైపునే అన్నట్ట.
ఉత్తరం వైపున సరే ఉత్తరం వైపున అనగానే వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఆ ఊళ్ళో ఉండేటువంటి కరణం గారికి చూపించారు. ఆయన అన్నట్ట, ఆయన ఏదో చెప్పాడు నీకు ఇలా చెప్పడం కాదయ్యా, దక్షిణం వైపు అయితే చాలా బాగుంటుందయ్యా అన్నట్టు. ఎందుకంటే ఉత్తరం వైపు పొలం మీద ఆయనకి ఏదో భ్రమ ఉంది, మనమేం చేస్తాం. అందుకని దక్షిణ అదేమిటంటే రాసేశారు కదా అన్నట్ట. మార్చొచ్చురా అబ్బాయి, అది శాసనం ఉంది కదా అని చెప్పేసి చెరువుకు ఉత్తరం వైపు అంటే అర్థం చెరువుకు ఉత్తరం వైపున కాదు, ఉత్తరం వైపు చెరువు ఉండాలి, దక్షిణం వైపు పొలం ఉండాలని మార్చొచ్చు. దానికి ఉంది భాష్యం ఎలాగైనా చెప్పచ్చు. దాంతో ఈయనకి దక్కింది ఆయనకి దక్కింది. ఆయనకి రావాల్సిందేదో ఆయనకు వచ్చింది, ఈయనకి రావాల్సిందేదో ఈయనకు వచ్చింది. ఈ పుచ్చుకున్న బ్రాహ్మడికి ఆ ఉత్తరం ఏమిటో దక్షిణం ఏమిటో పండేదేదో పండందేదో తెలియదు, అసలు రావడమే గొప్ప అనుకున్నాడు ఆయన. అందుకని ఈయనకు వచ్చేది ఈయనకు వచ్చింది, ఆయన అనుకున్నదేదో ఆయనకి దక్కింది. ఇది లౌక్యమే. ఈ మాత్రం లౌక్యం లేకపోతే బతకలేము. అంటే ఆయనేం అన్యాయం చేయలేదు, ఆ కరణం గారు కూడా ఏమీ అన్యాయం చేయలేదు. ఆయనకేదో కాస్త దృష్టి ఉంది దాని మీద. ఎందుకంటే అక్కడికి ఈయన వస్తే మళ్ళీ కథలు అమ్మాలంటే కష్టం, కొనాలంటే కష్టం. అందుకని ఈయన ఇక్కడికి రానిస్తే అలాగా మనం ఏదో చూసుకోవాలి కదా అని, నీకు కావాల్సింది ఇదే కదా అని పత్రంలో చెరువుకు ఉత్తరం ఉన్నదని ఉత్తరానికి చెరువు అన్నదాన్ని దక్షిణానికి చెరువు అన్నట్టుగా మార్చాడు. అంటే చెరువు ఉత్తరం వైపు ఉండాలా, పొలం ఉత్తరం వైపు ఉండాలా, దానికి ఎలాగైనా వ్యాఖ్యానం చెప్పొచ్చు కదా. దానికి ఏముంది. ఓ భిక్షుకుడు రాజుగారి దగ్గరికి వెళ్ళానట్ట, నువ్వు లోకనాథుడివే నేను లోకనాథుడినే అన్నట్ట. అదేమిటయ్యా ఇద్దరం ఎలా అవుతామంటే, లోకానికి నాథుడు నువ్వు, లోకమే నాథుడుగా పడి ఏడిచేవాడిని నేను అన్నట్టు. ఇద్దరు లోకనాథుడివే అన్నట్టు. లోకాన్ని పరిపాలించే నాథుడు నువ్వు, మరి నేనెవరిని? నాకు లోకమే నాథుడు, లేకపోతే నేను అనాథనే. అందుకని నీ విషయంలో షష్ఠీ తత్పురుష సమాసం, నా విషయంలో బహువ్రీహి సమాసం అన్నట్ట. ఈ మాత్రం లౌక్యం లేకపోతే మనం బతకలేమండి. లౌక్యం మంచిదే, కానీ ఇవాళ లౌక్యం ఎలా ఉంది అంటే అమాయకులను మొత్తం మోసం చేసేలా ఉంది. సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. మనం గమనించాలి ఆ విషయాన్ని. ఎవరో ఫోన్ చేస్తారు, ఫేస్బుక్లోనో ఎక్కడో పెడతారు, ఫ్రెండ్షిప్ కోరతారు, వెంటనే అమాయకంగా, ముందు ఆడవాళ్ళు అయితే అమాయకంగా పడిపోతున్నారు. అసలు వాళ్ళు ఎవరో మగ కూడా తెలియదు, ఏదో పేరు పెడతాడు, ఆ పేరు మగ పేరు ఆడ పేరు కూడా తెలియదు, వెంటనే ఓకే నొక్కేస్తాడు. ఓకే అంటే తర్వాత మొత్తం జుట్టు పీకే అనుమానం లేదు. ఇక్కడ అంత మోసాలకు గురవుతున్నాం. జీవితమంతయు లౌక్యమే జీవముడిగే చిత్తశుద్ధి చిత్కళమమ్మా. అప్పుడు కూడా మనం ఈ లౌక్యాలు మోసాలు సైబర్ నేరాల్లో పడకుండా ఉండాలి అంటే మనస్సులో కనుక భగవద్భక్తి పూర్ణంగా ఉంటే మన్ని మోసం చేసిన వాడే మోసపోతాడు. దైవ బలాన్ని మించిన బలం లేదు. దయచేసి నమ్మండి, దాని దైవ బలాన్ని మించిన బలం లేదు. గంటల పంచాంగం అంటే గంటకో పంచాంగం, వారు రాస్తారు వీరు రాస్తారు. ఓ దాంట్లో చూస్తే ఆదాయం 11 వ్యయం 2 అని ఉంటుంది, ఇంకో దాంట్లో చూస్తే ఆదాయమే 2 వ్యయం 11 ఉంటుంది. వీళ్ళు బంగారంగానే ఏమి రాశారో తెలియదు. దీనికి మనం కంగారు పడిపోతూ ఉంటాం. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, గృహబలం కంటే ముహూర్త బలం కంటే దైవ బలం చాలా గొప్పది. దైవ బలం చాలా గొప్పది. దైవ బలాన్ని నమ్ముకున్న వాడిని గ్రహబలం కూడా ఏం చేయలేదు. ఈ రోజుల్లో అనేక రకాలుగా ఈ లౌక్యం మన ప్రాణాలు తింటుంది. దాని నుంచి మనం బయటపడాలంటే భగవద్బలాన్ని ఆశ్రయించాలి. జీవితమంతయు లౌక్యమే. ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు. ఓ కొడుకు తల్లి దగ్గర చేరతాడు, ఆవిడ అప్పటికే వితంతు, భర్తను కోల్పోయింది, 5 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది. అమ్మా ప్రాణం మీదకి వచ్చిందమ్మా, ఆపరేషన్ చేయించుకోవాలమ్మా, డబ్బులు లేవమ్మా, ఆ ఎకరం పొలం అమ్మేస్తే కానీ కుదరదమ్మా అంటాడు. అయితే ఇల్లు అమ్మేస్తే కానీ కుదరదమ్మా అంటాడు. అది ఆవిడ పేరు మీద ఉంది. మరి కొడుకు ఆపరేషన్ అంటే తల్లి ఏం చేస్తుందంటే అమ్మేక, నా ఫోన్లేనైనా నీ ప్రాణం కంటే ఎక్కువ అమ్మేసే అంటాడు. ఈయనకి నిజంగా జబ్బు ఉందో లేదో తెలియదు, ఏం మాయ చేస్తున్నాడో తెలియదు. కొడుకు నమ్మకుండా ఉండక తప్పదు కదా అని ఆ ఇల్లు అమ్మేయడానికి ఒప్పుకుంటుంది. అది ఆవిడ పేరు మీద ఉండలేదు, అమ్మేశాడు. దాన్ని ఆపరేషన్ చేయించాడు, ఇంకే రేషన్ చేశాడు, మొత్తం మీద వెళ్ళిపోయింది. ₹1,00,00,000 ఆస్తి వెళ్ళిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా అది లేదు కాబట్టి అమ్మ తమ్ముడు రమ్మంటున్నాడు అమ్మ అంటాడు. వాడి దగ్గర పంపుతాడు, మళ్ళీ తీసుకురాడు. దీని ఏమనాలి? జరుగుతున్న భాగవతాలు పత్రికల్లో వస్తున్నవి మాట్లాడుతున్నానండి. ఎక్కడ ఆధారాలు లేకుండా చెప్పట్లా. ఎన్ని మాయలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ముసలావిడ అందున వితంతు 5 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయింది. కొడుకు మాటలను నమ్మి సంతకం పెట్టాలా వద్దా? లేదా ఆవిడకేదో అనారోగ్యం వస్తుంది, ఆవిడేదో ఆసుపత్రిలో ఉంటుంది, నీకు వైద్యానికి సంతకం పెట్టమన్నారమ్మ, నువ్వు సంతకం పెడితే కానీ ఆపరేషన్లు అవి చేరి పెట్టమన్నారు. అది ఆపరేషన్ కాగితాలు కావు, దస్తావేజ్ కాగితాలు అవి. ఆవిడకి ఇంగ్లీష్ రాదు పాపం, తెలియదు. కొడుకు మీదో ఎవరి మీద నమ్మకంతో పెట్టేసింది ఆవిడ. ఇదే జరుగుతోంది. జీవితమంతయు లౌక్యమే జీవముడికి చిత్తశుద్ధి. కన్న తల్లిని మోసం చేస్తున్నామే, తండ్రిని మోసం చేస్తున్నామే, మన పిల్లల్ని మనమే మోసం చేస్తున్నామే అని లేదండి. వయస్సులో ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళని ఏడిపిస్తే, వాళ్ళకి వయసు వచ్చాక వీళ్ళు వీళ్ళని ఏడిపిస్తున్నారు. ఇప్పుడు దేవుడు తప్పితే ఎవరండి దిక్కు? ఎవరు నమ్ముతారు? ఖచ్చితంగా ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఎందుకు పెరిగింది, భక్తి మీద ఆసక్తి ఎందుకు పెరిగింది, దేవాలయాలకు వచ్చేవాళ్ళు బాగా ఎందుకు ఎక్కువయ్యారంటే మొహమాటం లేకుండా చెబుతున్న లోకంలో మోసాలు ఆందోళనలు బాగా ఎక్కువయ్యాయి, విపరీతంగా అయ్యాయి. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. జీవితమంతయు లౌక్యమే జీవముడికి చిత్తశుద్ధి. ఎవ్వరికీ చిత్తశుద్ధి లేదు.
చిత్కళవమ్మ, చైతన్యపు కళవు నువ్వు, జీవము పోయగరమ్మ, మళ్ళీ నా జీవితానికి జీవం పోయి తల్లి, జీవుడే దేవుడుగా కొత్త జీవితమిమ్మా, నన్ను నీలో కలిపేసుకునే విధంగా నాకు కొత్త జీవితాన్ని ఇయ్యి తల్లి అని ప్రార్థించాలి. అంతేకాదు ఇంకో ధైర్యం కలిగిస్తుంది. ఇప్పుడు భగవద్భక్తి అంటే మనోధైర్యం మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తుడైన వాడు ఎప్పుడు ఆందోళనకి లోనుగాడు, వాడికి భగవంతుడు బలం ఉంది. అండపిండ బ్రహ్మాండాలన్నీ ఆక్రమించిన భగవద్భక్తి మనకున్న తర్వాత లోకంలో వాటికి మనం ఎందుకు భయపడాలండి? మనంతట మనం తప్పు చేయకూడదు. ఒకవేళ చేయవలసి వచ్చింది, ఇందాక చెప్పుకున్నట్టుగా ఏ ఉద్యోగం కారణంగానో, పైవాళ్ల కారణంగానో, చాపల్యం కారణంగానో పోని చేయవలసి వచ్చింది, అప్పుడు కూడా అమ్మవారు కాపాడుతుంది, అనుమానమేలా. తప్పులు చేయునప్పుడు ఒక తల్లివలెన్మము బుజ్జగించినన్, తప్పులు చేయునప్పుడు ఒక తల్లివలెన్మము బుజ్జగించినన్, కప్పిన లోభమోహముల కనగనేరము, కప్పిన లోభమోహముల కనగనేరము, పీక మీదికిన్ ముప్పది వచ్చినప్పుడు మమున్ దయజూతువటన్న ధైర్యము, పీక మీదికిన్ ముప్పది వచ్చినప్పుడు మమున్ దయజూతువటన్న ధైర్యము, ఒప్పుల కుప్ప హైమవతి, ఒప్పుల కుప్ప హైమవతి, ఓరిమి పర్వతమా నమస్కృతులు, ఒప్పుల కుప్ప హైమవతి, ఓరిమి పర్వతమా నమస్కృతులు. తప్పు చేసేటప్పుడు మనకి కళ్ళు కప్పేయడం వల్ల, కామవాంఛల వల్ల కానీ, మోహం వల్ల కానీ, లోభం వల్ల కానీ ఒళ్ళుపై తెలియదండి. శుభ్రంగా సీసా మీద సీసా పట్టేస్తాడు. లివర్ చెడిపోయింది అనేసరికి మాత్రం వెంకటేశ్వరకి మొక్కేస్తాడు. చెడిపోయింది నీ లివర్, వెంకటేశ్వరది కాదు, ఆయన బాగానే ఉన్నాడు. ఇక్కడ చెబుతారు చాలామంది, తాగద్దురా 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 అంటే పైగా ఏమంటాడు, తాగనోడు ఎవడున్నాడా, ఇదో పెద్ద ధర్మశాస్త్రం. ఇక్కడ అంతమంది తాగితే మాత్రం నేను తాగమన్నారా? ఇక్కడ మనం చాలా సమర్థించుకుందుకు ఇదే మాట్లాడుతామండి. ఈ రోజుల్లో అందరూ ఇలాగే ఉంటున్నారు కదండి, చాలా తప్పు మాట. అలా ఉండని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పెళ్లి సంబంధాలు కష్టమైపోతున్నాయి. ఎవరైనా పెళ్లి కూడా కనపడిన వాడు ఏదైనా కొంచెం సోషల్ డ్రింకింగ్, ఇది ఒకటి కొత్త మాట మొదలెట్టారు మధ్య. సోషల్ డ్రింకింగ్, సైన్స్ డ్రింకింగ్, మ్యాథమెటిక్స్ డ్రింకింగ్, ఇవన్నీ మేము హై స్కూల్లో ఎప్పుడు వెళ్ళాలి. సోషల్ డ్రింకింగ్ అట, మా సోషల్ మాస్టర్ డ్రింకింగ్ చేయలేదు. అంటే పాపం పార్టీల్లోనూ అప్పుడప్పుడు దగ్గర, తర్వాత అప్పుడప్పుడు ఎక్కడ. ఈ మధ్య పత్రికలో వచ్చి చూశారు కదా, ఈ తాగుడనే వ్యసనం అండి ఏదో పెద్ద ఎక్కువ అక్కర్లేదు, ఒక్క చుక్క తాగినా క్యాన్సర్ ఖాయమని చెప్పారు పత్రికలో వచ్చిన మాట, ప్రముఖ పత్రికలు. ఒక్క చుక్క తాగినా కొంచెమేనండి, తక్కువేనండి, లిమిట్గానండి, పొద్దున్న సాయంత్రం ఈ కబుర్లు చెప్పద్దు. ఇంకా ఈవేళ కొంచెమే, ఒకసారి రుచి చూస్తే పొరపాటు, 10 సార్లు రుచి చూస్తే అలవాటు. కానీ మనం మానగలమా? పైగా ప్రభుత్వాలే వాటి మీద బతుకుతున్నాయి. శుభ్రంగా మాకు ఆదాయం అంటున్నారు. శుభ్రంగా వారికి ఆదాయం బాగానే ఉంది, మనకే ఆసుపత్రులకు కూడా ఆదాయమే, వారికే ఆదాయమే. మరి పోయేది మన పొట్టే కదా, మన జీవితమే కదా. అంటే ఆలోచించుకోవాల్సింది మనమే. దుర్వ్యసనాల పాలై తప్పులు చేసినా సరే, లేదు వంకర సంబంధాల కారణంగా సంసారాల్లో దెబ్బతిన్నా సరే, లేదు పేకాటలు, ఇంకే ఈ 3 రోజులు జరిగిన భాగవతాలు ఉన్నాయి కదా, కోడి పందాల కారణంగా, రకరకాల బెట్టింగ్ల కారణంగా, క్యాసినోల కారణంగా, గుండాట కారణంగా, ఇవన్నీ పవిత్ర పదాలు ఉచ్చరిస్తే పుణ్యం. అందుకే చెబుతున్నాడు ఇవాళ రామకృష్ణ అనడం ఎంత గొప్ప, ఇవి ఎంత గొప్ప అయిపోయాయి. ఇప్పుడు బెట్టింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు అన్నీ కుర్రాళ్ళు శుభ్రంగా తండ్రులు సంపాదిస్తుంటే ఏం చేయాలో తెలియక ఇంట్లో కూర్చుని ఆన్లైన్ బెట్టింగ్లు, కోడి పందాలు కూడా ఆన్లైన్లో పెట్టి అమెరికాలోంచి ఆడుతున్నారు. ఎంత డెవలప్మెంటో, మొత్తం టెక్నాలజీ అంతా దీనికే. ఇదివరకైతే మా చిన్నతనంలోనూ ఉండేవి, ఇంత గొడవ ఇప్పుడు లేదు. ఏదో ఆడేవారు, అక్కడ దగ్గర ఊళ్ళ వాళ్ళు ఎవరో వచ్చేవారు, చూసేవారు, ఎవరు బ్రాహ్మణులు ఎవరో ఆ జోటుకి వెళ్ళేవాళ్ళు కాదే, వాళ్ళు ఎక్కడో ఉండేవారు, ఏదో ఉండేవారు, ఆ 3 రోజులు ఏదో ఉండేవారు. ఇక ఇది నిత్య వ్యసనం కింద మారకూడదండి. కానీ ఇది ఆగుతుందండి. కోడి పందాలు పెద్ద సమస్య కాదు, ఇది 4 రోజుల తర్వాత మీరు ఆడమన్నా ఇక్కడ కూడా ఆడదు ఇక్కడ. కానీ మరి క్యాసినో, బెట్టింగు ఇవన్నీ ఆగవే, అవి నడుస్తూనే ఉన్నాయి. వాటి వల్ల కారణంగా మోసపోతాం ఖచ్చితంగా. అప్పుడు కూడా ఒక మాట మొహమాటం లేకుండా చెబుతున్న, చిత్తశుద్ధి కాపాడుతుంది. ఏ వ్యసనమో పాలవకుండా మనని మనం ఎప్పటికప్పుడు మనస్సుని మనం పరిశీలించుకోవలసిందే. వ్యసనాల నుంచి బయటపడాలన్నా, తప్పుల నుంచి బయటపడాలన్నా మన మనస్సుని మనం పరిశీలించుకోవడం ఒకటే మార్గం, ఇంకో మార్గం లేదు. ఎవరో మంత్రం వేస్తేనో మందు ఇచ్చేస్తేనో మానేస్తామని మనం అనుకోవద్దు. మన మనస్సును మనం పరిశీలించుకోవలసిందే. ఎందుకు చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఇంత చేసి నేను పొందేది ఏమిటి దీనివల్ల? ఓ సీసా వేసావు, ఏమైంది, మంచం మీద అడ్డంగా పడుకున్నావు ఇక్కడ, ఆడాళ్ళు తిట్టుకునేలాగా. తర్వాత లేవక తప్పదు కదా, ఇంత మజ్జిగ తాగించి కూర్చోబెట్టక తప్పదు కదా, మళ్ళీ ఓ స్నానం చేయించక తప్పదు కదా, తెల్ల లేచాక తిట్టక తప్పదు కదా. ఇన్ని బయట కంటే మానేస్తే పోలా,
మానేసిన వాళ్ళు ఎంతమంది లేరు సుఖంగా బతకట్లేదా? అసలు లేని వాళ్ళు ఉన్నారు, ఉండి మానేసిన వాళ్ళు ఉన్నారు. మన మనస్సును మనం పరిశీలించుకుంటే మానేయగలం, పెద్ద విషయం కాదు ఇది. నన్ను అడిగితే ఇన్ని వేల పద్యాలు చదివిన వ్యక్తిగా, ఇన్ని వేల పద్యాలు రాసిన వ్యక్తిగా చెబుతున్నా, పద్యం ఇచ్చే కిక్కు మద్యం ఇవ్వదండి. ఖచ్చితంగా పద్యం ఆ కిక్కు. చప్పట్లు కొట్టిన వాళ్ళైనా మానేస్తే సంతోషిస్తాం. మంచి ఏదైనా మనస్సుకు ఉత్సాహం కావాలన్నప్పుడు తిరుపతి వెంకట కవులు కురుక్షేత్రం పద్యంలోనో, షణ్ముఖ ఆంజనేయరాజు గారి పాడిన పద్యాలు మంచి జయరాజు అని అర్జునుడు వేసేవాడు వెనక. ఆయన క్రిస్టియన్ అండి బాబు, జయరాజు క్రిస్టియన్. అర్జునుడు పాత్ర బ్రహ్మాండంగా వేసేవాడు. అదిగో ద్వారకా అనగానే మేము అందులో దూరక అనేవాళ్ళం కింద నుంచి. తెర దగ్గరికి వచ్చి పాడితే జయరాజు. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆయన క్రిస్టియన్. ఏం ముస్లింలు క్రిస్టియన్లు సైతం బ్రహ్మాండమైన పౌరాణిక పాత్రలు అద్భుతంగా వేసిన సామరస్యపూర్వకమైన దేశం నా దేశం అండి. ఎక్కడ మత కలహాలు ఎక్కడా లేవండి. అసలు వాళ్ళు కావాలన్న విషయం. ఎంత అందంగా పాడేవారో పద్యాలు. ఇప్పటికీ ముస్లింల్లో, క్రైస్తవుల్లో అద్భుతమైన తెలుగు పండితులు, కవులు, పద్యాలు రాసేవాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు బ్రహ్మాండంగా. నాటకాలు వేసేవాళ్ళు సరే. ఆ నాటకం చూస్తుంటే ఇదేమైనా ఉందా ఇక్కడ? ఆ పద్యం అంత కిక్కు ఇవ్వలేదా? పద్యం ఇచ్చే కిక్కు మద్యం ఎక్కడ ఇస్తుంటే మనకు అజ్ఞానం. కానీ మన మనస్సు దేనికి అలవాటు పడిందో మనం పరిశీలించుకోవాలి ఖచ్చితంగా. ఇంతకంటే గొప్పది మనకు ఖర్చు లేనిది, మనని ఉన్నత స్థానానికి తీసుకెళ్లేది పద్య వ్యసనం ఉన్నప్పుడు ఈ మద్య వ్యసనం దేనికి పనిలేక. ఎందుకోసం నేను దీని గురించి ఎంత మాట్లాడుతున్నాను అంటే దయచేసి ఆలోచించండి. అనేక రకాల అత్యాచారాలకి, అనాచారాలకి మద్యం ప్రధాన కారణమైపోయింది. వేళ ప్రధాన కారణమైపోయింది. దీన్ని అరికెట్టకుండా వాటిని అరికట్టలేరండి మీరు ఎన్ని చేసినా సరే. పైగా ఒక వయస్సు లేదు, 60 ఏళ్ల వాడు వెళ్ళి ఆ 8 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేస్తాడు. వీడు తలక ఏం పొందాడు అందులో? అక్కడ ఆ పిల్ల బతుకు చెడగొట్టడం, దాని ప్రాణం పోగొట్టడం. కానీ ఓ పిచ్చి, ఓ పైశాచిక తత్వం ఎందుకు వస్తుంది? వాడి మెదడు గతి తప్పింది. పుచ్చేసుకున్నాడు శుభ్రంగా. వాడికి ఏం చేస్తున్నాడో తెలియదు, తల్లి పిల్ల భేదం తెలియదు. అంచే దృష్టి పెట్టి మానేయవలసింది అది. అప్పుడు కూడా చిత్తశుద్ధితో చేసే ప్రార్థన ఏమిటంటే, ఇంతమంది ఇన్ని చెప్పినా శుక్రాచార్యుడు కాలం నుంచి సురాపానం దోషం అని చెబుతున్నా సరే మన బుద్ధులు ఎందుకు మారట్లా? అందుకే అమ్మవారిని ప్రార్థన చేయాలి. తప్పులు చేయునప్పుడు ఒక తల్లి వలెన్మము బుజ్జగించిన అనేక రకాల పురాణాల ద్వారా, ప్రవచనాల ద్వారా తల్లి చెప్పినట్టుగా చెబుతున్నారమ్మా ప్రవచనకర్తలందరూ. అయినా మాకు నచ్చుతుందా? వాళ్ళ దగ్గర హాయిగా వింటున్నాం, వాళ్ళ కాళ్ళకి దండం పెడుతున్నాం, వాళ్ళకు బట్టలు పెడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, కట్నాలు ఇస్తున్నాం. ఆయన వెళ్ళగానే ఆయన అలాగే అంటాడు, మనకు కానీ అంటే ఏమైపోతుంది? ఇప్పుడు విన్నప్పుడు అంతా చిత్తశుద్ధిగానే ఉన్నావు. ఇక్కడ కాస్త పక్కకి వెళ్ళిపోయేసరికి ఏమైందంటే అవి అలా ఉంటాయని నాగబాబు గారిని పిలిచి, మళ్ళీ ఎప్పుడు పిలుస్తారంటే ఈసారి 3 రోజులు పెట్టండి, మీ సొమ్మేం పోయింది, ఒక్కపోత నాకు. దీనంతటికీ ఈ శ్రమ పడుతూ చెప్పడానికి నేను మీ నుంచి ఆశిస్తున్నది ఒక్కటేనండి. ఎవరి మనస్సు వారు పరిశీలించుకోండి. ఇందులో ఒక్క దుర్వ్యసనం నుంచి బయటపడగలిగిన నా ప్రవచనం ధన్యమైనట్టు లెక్క. నా ప్రవచనం ధన్యమైనట్టు. నాకు చెప్పక్కర్లేదు, మీరే సాక్ష్యం. చెప్పినా సంతోషం, ఏం పర్వాలేదు. నేను కోరుకుంటున్నది అది. ఎందుకంటే మాకు మాట్లాడి చాలా విసుగుస్తుంది. గుడి వస్తున్నానంటే నేను మొహమాటం లేకుండా చూగో మా భాస్కర్ రాజు, బోసుబాబు ఉన్నారు ఇక్కడ. నాతో కలిసి చదువుకున్న గ్యాంగ్ అంతా ఉన్నారు ఇక్కడ. మా గ్యాంగ్ మాకుంది. మా ఫ్రెండ్స్ కాసేపు వాళ్ళందరినీ చూడొచ్చు, మా రైతుని చూడొచ్చు, మా ఊరు పక్క ఊరు. ఈ ఆనందం కోసం వస్తాం. నిజానికి ప్రయాణాలు చేసి చాలా విసుగుస్తుంది. కానీ ఏమిటి కర్తవ్యం మనస్సులో ఉన్నది అంటే, ఇంతమంది వచ్చి అలా అక్కడ వరకు ఉన్నారు, ఇక్కడ వరకు ఉన్నారు, ఇంతమంది వింటున్నారంటే ఈ మాటలకి ఆదరణ ఉంది కాబట్టి మనని చెప్పమనే అమ్మవారు ఆదేశిస్తుంది. ఆ ఉత్సాహం ఒక్కటే చెప్పిస్తుంది. ఇంతమంది వచ్చి వింటున్నారు, నాకంటే ఎక్కువ యాతన పడడం లేదా? మరి వింటున్నారు కదా, అంచేత చెప్పాలి. అదే మన కర్తవ్యం. మనమే ఎవరిని కార్యక్రమం పెట్టండి అని బతిమాలట్లేదే. 10 మంది ఫోన్ చేస్తే ఒకటి ఒప్పుకుంటున్నాను నేను. నా పరిస్థితి అలా ఉంది, భగవంతుడు దయ. 10 మంది అడిగితే ఒకటికి ఇస్తాం అంతే. 3-4 నెలల ముందే అయిపోతున్నాయి. ఈ స్థితిలో కూడా రండి అని కోరుతున్నారంటే అవసరం ఉంది, బాగా అవసరం. ఎందుకుంది అంటే ఇవాళ మొత్తం ఏ సంసారం చూసినా 4 మించి లేరండి. 2 పిల్లలు, భార్యాభర్త. 4లో ఎవరు సుఖంగా ఉన్నారో అర్థం కావట్లా. ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి. పెద్దవాడు కదండి, పిల్లల్ని పలకరిస్తే నీకేం తెలుస్తారు మా నాన్న గురించి అంటాడు వాడు. వాడి సమస్య వాడుకుంది. మరి ఇప్పుడు ఎవరి దిక్కు ఇక్కడ? అందుకని మన మనస్సుల్ని మనం పరిశీలించుకోవాలి. మనలోంచి ఈ మద్యపానం అనే వ్యసనం తొలగిపోయింది అనుకోండి, ఎవరు ఆదాయం ఇస్తారండి? షాపులన్నీ అప్రయత్నంగానే మూతపడతాయి. అక్కడ ఎవడూ పుచ్చుకోవట్లేదా అంటారు, అంతే లెక్క.
మనం పండగ అనేసరికి ఇంకాస్త ఎక్కువ చేస్తూ ఉంటే ధరలు పెంచేస్తారు, బ్లాకులో అమ్మేస్తారు. అన్నిటికీ మన బలహీనతే మూలం అవుతుంది. చివరికి నేరం మనమే తోసేస్తారు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అమ్మాయి ఇంత సృష్టి చేసావు కదా, మేము తప్పు చేస్తున్నాం కదా, నీకు చిత్తశుద్ధితో నీ పాదాల దగ్గర ప్రమాణం చేస్తున్నావు అమ్మ, మేము ఏ ధైర్యంతో ఇలా ఉన్నాము అంటే, తప్పులు చేయునప్పుడు ఒక తల్లి వెలన్మము బుజ్జగించినన్ కప్పిన లోభమోహముల కానగ నేరము. ఏ లోభమో ఏ మోహమో మమ్మల్ని కప్పేసింది. అందుకని మేము చూసుకోలేకపోతున్నాం అమ్మ, తెలియక చాపల్యానికి లోనవుతున్నాం, బలహీనతకు లోనవుతున్నాం తల్లి. పైగా పీక మీదికి 30 వచ్చినప్పుడు మమ్మం దయజూతువటన్న ధైర్యమో. భగవంతుడి విషయంలో మనకు ఒక ధైర్యం ఏమిటో తెలుసా? ఎన్ని తప్పులు చేసినా చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తే ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనే కాపాడతాడని సందేహం లేదు. అయితే ఆ ప్రార్థన చిత్తశుద్ధితో ఉండాలి. మనం ఏదో పూజ చేసేసాం కదా, ఆ పాపం పోయింది కదా అని మళ్ళీ మన్నాడు ఫ్రెష్గా కొత్త పాపాలు చేయడం కాదు. ఇక్కడ ఎప్పటికప్పుడు లెక్కలేసుకోవడం కాదు. ఇది ఒక్కసారి భగవంతుడి దగ్గర మనం ప్రమాణం చేసాము అంటే దానికి కట్టుబడి ఉండాలి. ఎప్పటికీ ఒట్లన్నింటిలోకి ఏ ఒట్టు గొప్పదండి? దేవుడి మీద ఒట్టే గొప్పది కదా. అన్ని ఒట్టు కంటే దేవుడి మీద ఒట్టేస్తావా? ఇప్పటికీ నాయకులు కూడా ఏమంటారు, కాణిపాకం వచ్చి ప్రమాణం చేయంటారు. కాణిపాకం ఒకటి మిగిలింది ఇక్కడ, అయిన పాకాలు పోయాయి, కాణిపాకం ఒకటి మిగిలింది ఇక్కడ. అంతేకాదు, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కదండి, చెప్పాలంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తావా అంటారు ఖచ్చితంగా. అదిగో మన ఊళ్ళో గ్రామదేవత ఉంది, అక్కడ ప్రమాణం చేస్తావా అంటారు కొందరు. గ్రామదేవతలు అంటే నమ్ముతున్నారు. మరి ఆ గ్రామదేవత అనుగ్రహంతోనేనా మనం ఈ సంగ్రామాలు మానేయచ్చు కదా. ఎలా మాన్నా మంచిదే కదా. ఆధ్యాత్మికత కూడా మందు కాలేకపోతే ఇక ఏ మందు లేదండి ప్రపంచాన్ని కాపాడటానికి. అన్నీ ఉడికిపోయిన తర్వాతే దేవుడు మందు అవుతాడు. దేవుడే మందు కాకపోతే ఇంకేం లేదు, మనం అంతా మూర్ఖులం కావాల్సిందే. దానికి ఉపాయం ఏమిటంటే, పీక మీదికి 30 వచ్చినప్పుడు మమ్మల్ని దయజూతువటన్న ధైర్యం. మా పీక మీదకి 30 వచ్చినా మమ్మల్ని కాపాడుతావంటే ఎలా కాపాడుతాడో తెలుసా? దానికి దేవీ భాగవతంలో అద్భుతమైన కథ ఉంటుంది. సురతుడు అని ఒక మహారాజు ఉంటాడు. ఆయనకి యజ్ఞాల పిచ్చి, ఒక్కొక్క పిచ్చి కదా, ఎవడు పిచ్చి వాడికి ఆనందం. యజ్ఞం చేయొచ్చు తప్పులు, కానీ అంత పిచ్చిగా ఎందుకు? అది ఓవర్. ఇంకా ఆయన ఏదో 100 200 చేశాడు. ఎవరో మా పురోహితులు వచ్చి, ఇది కాదండి అసలు బ్రహ్మాండమైన యజ్ఞం ఒకటి ఉందండి, అందులో 1000 మేకల్ని ఒకేసారి బలిస్తారండి. 1000 మేకలు. వీడు సొమ్మేం పోయింది, వీళ్ళ అబ్బాయి కాదు వీళ్ళ అమ్మాయి కాదు కదా, మేకలేగా అజాపుత్రం బలిందద్యత్ అని యజ్ఞాల్లో వెనక జంతువులను బలేసేవారు. దాని మీద ఒక శ్లోకం ఉంది చమత్కారంగా. ఏ జంతువులను బలేసారో ఓసారి ఆలోచించుకోండి. అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవ చ నైవ చ, అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవ చ నైవ చ అజాపుత్రం బలిం దద్యాత్ దేవో దుర్బలఘాతుక అన్నారు. గుర్రాన్ని బలేయలేదు ఎవరు, పెద్ద పుల్ని బలేయలేదు, ఓ ఏనుగును బలేయలేదు. ఎందుకో తెలుసు, అవే వీళ్ళని బలేస్తాయి. ఓ ఏనుగును తీసుకొచ్చి యజ్ఞంలో బలేస్తాడు, తొక్కి పారేస్తుంది మొత్తం అందరినీ. ఓ పెద్ద పుల్ని బలేయమనండి, తొక్కి పారేస్తుంది మొత్తం అందరినీ. కనీసం గుర్రాన్ని బలేయమనండి, మొత్తం కాళ్ళ కింద దుమ్మ కింద కొట్టేస్తుంది మొత్తం అందరినీ. అందుకని ఎవరు దొరికారంటే అజాపుత్రం బలిం దద్యాత్, మేకపిల్ల దొరికింది, మే 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 అంటే ఏం చేయలేదు కదా, అందుకని మేకనేసేయమన్నారు. పైగా దానికి ఏదో కల్పించేసారు రకరకాలుగా, దానికి స్వర్గం వస్తుంది. అది నిజమైతే మహర్షి దయానంద సరస్వతి ప్రశ్నించాడు, మేకపిల్లని చంపి యజ్ఞంలో వేస్తే మేకపిల్లకి స్వర్గం రావడం నిజమైతే నిన్ను చంపి వేసుకోరాదా, నీకు స్వర్గం వస్తుంది కదా అని. ఇది నిజమైతే అది నిజమే. మరి ఆయన ప్రశ్నలతోనే యజ్ఞంలో జంతుహింస సాగిందండి ఖచ్చితంగా. అది మనం ఒప్పుకుని తీరాలి. ఎక్కడా మీకు జంతుహింస చేయడానికి శాస్త్రం అవకాశం ఇయ్యలేదు. పైగా భాగవతం లాంటి గ్రంథాల్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ ఎన్ని మేకల్ని కోడిపందాల పేరు మీద ఎన్ని కోళ్ళని మనం బలేస్తే అవన్నీ పైకెళ్ళి ఎదురు చూస్తూ కత్తులు నూరుతాయట. పందాలు అవుతుంటే వీడు నూరుతాడు కదా, అలాగే అవి కూడా నూరు, దా మేము సిద్ధంగా ఉన్నాం, పైన వేస్తాం అని స్పష్టంగా భాగవతంలో ఉంది విషయం. ఇక్కడ చనిపోయినటువంటి జంతువులు పైకెళ్ళి వీడు పైకి రాగానే వీడిని అన్నిసార్లు చంపడానికి కత్తులు నూరుతాడు. అలాగే సురతుడు కూడా ఈ పురోహితులు కొంతమంది ఎవరో చెప్పిన మాటలు విని రికార్డు బ్రేక్ చేయాలి, వరల్డ్ రికార్డు స్థాపించాలని 1000 మేకల్ని బలివేసి యజ్ఞం చేశాడు. చచ్చిపోయాయి. కానీ ఇంకో చిత్రం ఏమిటంటే, ఈ పౌరుషమే ఈ తప్పే ఈ రెచ్చిపోవడం. ఆయన భగవద్భక్తుడు, అమ్మవారి భక్తుడు. ఆ భక్తి ఉంది, అమ్మవారికి పూజలు చేసేవాడు, చిత్తశుద్ధి ఉంది, ఏదో ప్రార్థన చేసేవాడు. కానీ ఈ పాపమే, ఈ గొడవే. అందుకని తర్వాత జన్మలో ఆయన ఏమయ్యాడంటే మేకల్ని కాసేవాడి కింద పుట్టాడు. సరిగ్గా పరిణామం ఎలా ఉంటుందో చూడు. మేకల్ని కాసేవాడి కింద పుట్టాడు. ఆ యజమాని ఇతనికి 1000 మేకల్ని, అందులో గొర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి, అప్పగించాడు. 1000 సరిగ్గా
వీటిని కాపలా కాస్తూ ఉంటే ఏదో అస్తమానం వాటిని ఏదో కొడుతూ ఉంటే వాడికి పౌరుషం వస్తుందిగా. మొత్తం 1000 మేకలు కలిసి వీడి మీద దాడి చేసి చంపేసి, అంటే మొత్తం 1000 మేకలను చంపిన ఫలాన్ని పొందాడు. కానీ ఇందులోనే అమ్మవారి కరుణ ఎక్కడ ప్రశ్నించిందంటే, వీడు 1000 జన్మలు ఎత్తాల్సిన అవసరం రాలేదు. ఆ మేకలు కూడా ఒక్కొక్కటి జన్మెత్తి 1000 సార్లు వీడిని చంపవలసిన అవసరం లేకుండా 1000 మేకలు కలిసి ఒకే జన్మలో వీడిని చంపే, అది కన్సెషన్ అంటారు దీన్ని భగవద్గీత. నాకు దేవి భక్తుడైన వాడు ఏదో చేశాడు, బాగానే ఉంది, మొత్తం మీద వాడు అనుభవించాలి కదా. 1000 మేకలు కలిసి ఒకసారి చంపినా, 1000 మేకలు 1000 సార్లు చంపినా పాపం ఫలితం ఒక్కటే కదా. అందుకని నేను ఇలా అవకాశం ఇస్తున్నాను, మొత్తం మీద 1000 మేకలకి కష్ట తీర్చుకునే అవకాశం ఇస్తున్నా, వీడికి చనిపోయి మరో జన్మెత్తే అవకాశం ఇస్తున్నా. కానీ వాడు చేసిన ఫలం అనుభవించకపోతే ధర్మశాస్త్రం ఏం కావాలి? రేపొద్దున అందరూ ఎలా తయారైపోతారు? అబ్బాయి ఏం పాపం చేసినా పర్వాలేదండి, మీరు లక్షపత్రి పూజ చేయించారు, అలాంటివి కుదరదండి. హిందూ ధర్మంలో అలా కన్సెషన్లు సంక్షేమ పథకాలు ఏమి ఉండవండి, మొత్తం అన్నీ అనుభవించాల్సిందే, ఎక్కడ తిరుగుండదు. ఎక్కడ ఉచిత పథకాలు అవన్నీ పురాణాల్లో ఉండవండి. మొత్తం దేని ఫలితం దానికి, ఏ సంచికి ఆశించే పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. నువ్వు దైవ దర్శనాలు చేసుకుని లక్షపత్ర పూజలు చేస్తే ఆ పుణ్యం లెక్క వేరే, ఈ పాపం లెక్క వేరే. అదే ముందు అనుభవిస్తావా, ఇది ముందు అనుభవిస్తావా అని పైన అడుగుతారు కూడా ఖచ్చితంగా. ఏ తెలివిని బట్టి ఏదే అడిగితే అది ఇచ్చేస్తారు, మనకే అవకాశం అక్కడ. తెలివైన వాడు ఏం కోరుకుంటాడంటే పాపం ముందు అనుభవిస్తానని కోరుకుంటాడు. ఎందుకో తెలుసా? శిక్ష పడుతున్నా సరే ముందు పుణ్యం అనుభవిస్తావనే భావనతో కొంచెం సుఖంగా ఉండొచ్చు. అదే పుణ్యం అనుభవిస్తాం ముందని కోరుకున్నాం అనుకోండి, పుణ్యం అనుభవిస్తున్నా సుఖపడుతున్నా సరే, స్వర్గంలో ఉన్నా సరే, రంభో ఊరవసో వచ్చి ఏదో కాస్త మధుపాత్ర చేతిలో పెట్టినా సరే, ఆవిడ చేతితో సేవిస్తున్నా సరే, తర్వాత ఎవరకంలో మిరపకాయ బజ్జీలే వేయించేయడం తప్పదు కదా అన్నప్పుడు ఈ రంభ ఎలా కనపడుతుంది? పెద్ద పిశాచంలా కనపడుతుంది. ఎందుకంటే తర్వాత దుఃఖం సిద్ధంగా ఉందిగా, అది మనస్సులో ఉందిగా, తర్వాత అనుభవించాలి కదా. తర్వాత అనుభవించాల్సిన దుఃఖం గురించి మనకు పూర్ణ పరిజ్ఞానం ఉన్నప్పుడు అనుభవిస్తున్న సుఖం కూడా సుఖంలా ఉండదండి, దుఃఖంలా ఉంటుంది. అలాగే తరువాత అనుభవించవలసిన సౌఖ్యం మనకు ఖాయమని తెలిసినప్పుడు అనుభవిస్తున్న దుఃఖం కూడా సుఖంలా ఉంటుందండి. గమనించాలి, మనస్సులో తేడా ఇది, మనస్సులో తేడా. అంచేది ఎప్పుడు దుఃఖాన్ని ముందు అనుభవించేయడమే మంచిది. రెండూ ఉన్నాయి, ఏది నువ్వు అనుభవిస్తావంటే తెలివైన మానవుడు ఏం కోరుకుంటాడు అంటే ఆ దుఃఖం ఏదో అనుభవించేద్దు. అందుకే తెలివైన వాళ్ళు పాండవులు పైకి వెళ్ళిన తర్వాత, మీరు కూడా కొన్ని తప్పులు చేశారయ్యా, ఒక అరగంట సేపు నరకంలో ఉండాలి, మిగిలినంతా స్వర్గమే, ఏం కావాలో కోరుకోండి. కర్ణుడు సహా ఆయన పాండవుల్లో వాడే కదా. ద్రౌపదీదేవి సహా అందరూ మా తప్పులకు శిక్షలేవో అరగంటలో వేసేయండి, తర్వాత శాశ్వతంగా స్వర్గంలో ఉంటాం అనుకున్నాడు. దుర్యోధనుడు కొంచెం అతి తెలివి ప్రదర్శించాడు కిందట్లాగా. అబ్బాయి, నీకు అరగంటే స్వర్గం ఉంటుంది, మిగిలిందంతా నరకమే, నీకేం కావాలో కోరుకుంటే వాడన్నాడు. అప్పటి వరకు ప్రభుత్వాలు మారిపోవా, ఇవన్నీ మారిపోవా, ముందు స్వర్గం సంగతి చూడడం, దాని సంగతి చూద్దాం అన్నాడు. అప్పటి వరకు యమధర్మరాజు ఎక్కడి నుంచి పోస్టులోంచి లేచిపోవచ్చు, ఆవిడ తెలుసు. వాడు ఇలా ఆలోచించాడు, ఆ అరగంట సుఖమేదో ముందు రాయనండి, నరకం సంగతి తర్వాత చూద్దాం అన్నాడు. అందుకే ధర్మరాజుకు ఆశ్చర్యం కలిగించిన, ఆయన బొందితో స్వర్గానికి వెడితే అక్కడ దుర్యోధనుడు పరమ సౌఖ్యాలన్నీ అనుభవిస్తుంటే ఆశ్చర్యపోయాడు. ఎందుకే ధర్మశాస్త్రాలు పనిలాగా నేను ధర్మంగా బతికింది దేనికని అడిగాడు. నా తమ్ముళ్ళేమో నరకంలో ఉంటారా, వీడేమో స్వర్గంలో ఉంటాడు, వీడు ఏం చేశాడు? వస్త్రాపహరణం చేశాడు, జుట్టెట్టుకుని లాగాడు తమ్ముడు భార్యని, వీడు మనిషి అన్నాడు. అప్పుడు స్వర్గదూతలు చెప్పారు, కంగారు పడకయా, ఒక అరగంట తర్వాత సినిమా వేరుగా ఉంటుందని చెప్పారు. అంతే, తర్వాత నిజంగానే సినిమా మారిపోయింది. మొదటాటికి రెండో ఆటకి సినిమా మారిపోయింది, ఎవరు మార్చారో తెలియదు. ఇది జీవితం. అంటే దేనికి అనుభవించాల్సిందే. ఏది ముందు ఏది వెనక అనే దాంట్లో మాత్రం మనకి ఛాయిస్తుంది, అవకాశం ఉందండి, దాని ప్రకారం చేసుకోవచ్చు. అందుకని అప్పుడు కూడా మనం అమ్మవారి ప్రార్థనలు సురతుల్లాగా మానకుండా ఉంటే ఆ అనుభవించవలసిన పాపాన్ని ఏదో ఒక్కొమ్మడిగా అనుభవించేలా చేసి అమ్మవారు మోక్షాన్ని ఇస్తుంది. దీనికి ఇంకా ప్రత్యక్షమైన ఉదాహరణ ఏమిటి అంటే, రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షి దగ్గర ఆయన తల్లి ఉండేది. మరి అన్నదమ్ములు ఎవరో ఉన్నా వాళ్ళేదో పరిస్థితులు వేరు. ఈయన వస్తే కాదని అనడానికి ఎంత సన్యాసి అయినా తల్లిని కాదనడానికి లేదు, అందున తండ్రి లేడు. అందుకని అమ్మ వచ్చి ఉంటానంటే ఉండమ్మా అన్నాడు. ఆవిడ కొంచెం చాదస్తం కూడా బాగా ఉండేది, ఆ పాతకాలపు బ్రాహ్మణ స్త్రీ కదా, ఆవిడకి ఏవో కొన్ని పద్ధతులు చాదస్తా, అవి కూడా ఆయన ఏదో భరించాడు. మొత్తం మీద తల్లి కదా, భరించక తప్పదని. ఆవిడకి ఏదో చెప్పేవాడు, మిగిలినప్పుడు ఊరుకోమనేవాడు, ఏదో చేసేవాడు. ఆవిడ చనిపోయింది. ఆ చనిపోయే ముందు రమణ మహర్షి దగ్గర ఉండి ఆవిడ గుండెల మీద చెయ్యి వేసి 15 గంట సేపు ఇలా రుద్దుతూ ఉన్నాడండి, ఇలాగ నెమ్మదిగా రాస్తూ. ఎవరో అనుకున్నారు అమృతాంజనం ఏదో రాస్తున్నాడు రా, విక్ష వ్యాపారం ఏదో రాస్తున్నాడు రా అనుకున్నారు. అలాగే అనిపిస్తుంది వీళ్ళకి. ఆయన ఇలా అంటూ ఉన్నాడండి 15 గంట సేపు. 15 గంట అయ్యాక అమ్మా ఇంక వెళ్ళిపో అన్నాడు. ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత భక్తులు, స్వామి అంతసేపు ఉన్నారు, అదేదో చేశారు, ఆవిడ ఎంత అదృష్టవంతురాలో. ఏం చేశారంటే, నాకు తల్లిగా ఉన్నందుకు, నాకు ఈ జన్మనిచ్చినందుకు,
ఇంతమంది జనాన్ని ఉద్ధరించేటువంటి యోగి జన్మ నాకు ఇచ్చింది ఆ తల్లే కదా, ఆ తల్లికి నేను ఏమైనా చెయ్యాలి కదా. అందుకని నా దగ్గరున్న తపశ్శక్తి అంతా ఉపయోగించి ఆవిడ 22 జన్మల్లో అనుభవించవలసినటువంటి పాపపుణ్యాలన్నీ అనుభవించేలా పావు గంటలో చేశా అని చెప్పాడు భగవాన్ రమణ మహర్షి. మహాయోగులకి అంతటి శక్తి ఉంటుంది. ఇలా గుండెల మీద ఇలా రాసి పావు గంటలో మొత్తం స్వప్నం కళ రూపంలో రీలు తిప్పేయడమే. అనుభవించవలసినటువంటి పాపపుణ్యాలండి ఇలలో అనుభవించినా కళలో అనుభవించినా అనుభవించడమే, గుర్తుపెట్టుకోండి. కళలో అనుభవాలు ఏదో తక్కువ అనుకోకండి. అక్కడ కూడా మనం అరుస్తున్నాంగా, లేదా సంతోషిస్తున్నాంగా, నవ్వుతున్నాంగా, ఏడుస్తున్నాంగా, అన్నీ ఉన్నాయిగా. అది అనుభవమే. పాపాన్నో పుణ్యాన్నో